Hi everyone, welcome back to Chandan Logics. I hope all you guys are doing well and good, right? Moving back to our sessions, today we'll be discussing Indian economy. And especially today we'll be going to discuss through the MCQs, you'll be going to learn the concepts as well. So everyone try to listen the class till the end of our session, okay? And one more thing, those who were attending to this particular live session, try to share this interactive session with all the aspirants and also don't forget to click the like button, okay? ఇక్కడ నేను మీకు సెషన్ స్టార్ట్ చేయబోతున్నాను అండ్ క్వశ్చన్స్ కూడా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతుంటాయి. మీరు కంఫర్టబుల్ లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటూ క్వశ్చన్స్కి కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ మెన్షన్ చేస్తుండండి, ఓకేనా? సో ఎస్పెషల్లీ ఈరోజు మనం ఎకానమీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో కూడా అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ నుండి మనం క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం, ఓకే? నవ్ లెట్ మీ బిగిన్ ద సెషన్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫిక్స్డ్ కాస్ట్? Salaries of administrative staff, that is rent of a factory building, ప్రాపర్టీ ట్యాక్సెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. సో క్వశ్చన్ ఏమన్నారు అంటే ఫిక్స్డ్ కాస్ట్ కానిది ఏది అని అడిగారు. వన్స్ మీకు ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి అనే ఫస్ట్ ఒక కాన్సెప్ట్ ఐడియా ఉంటే అట్లీస్ట్ మీరు ఆ కాన్సెప్ట్తో కూడా ఇచ్చిన ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తూ ఈజీగా ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి లెట్ మీ చెక్ దట్ హౌ మెనీ ఆఫ్ యూ వర్ పర్ఫెక్ట్ విత్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ కాల్ ఫిక్స్డ్ కాస్ట్, ఓకే? నో అదర్ ఇష్యూస్. ఒకవేళ మీకు కాన్సెప్ట్ ఐడియా లేదు అన్నా కూడా నో ప్రాబ్లం, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ అట్లీస్ట్ మీరు ట్రై చేయండి, ఓకేనా? ఎస్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఎస్, ఎవరైతే లైవ్కి అటెండ్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మెనీ మోర్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, which of the following is not a fixed cost? Okay, salaries of administrative staff, rent of factory building, property taxes, electricity charges. మనకి ఫిక్స్డ్ కాస్ట్ అన్నారు, అవునా? ఎస్ హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఎస్, ఆప్షన్ డి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ఇది ఫిక్స్డ్ కాస్ట్ కాదా అండి? ఫైన్. Yes, maybe based on your imaginations or your observation analysis. So major of you have mentioned option D. Fine. Once మీ కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఈజీగా అర్థమవుతుంది అండ్ యూ కెన్ ఆన్సర్ ఇట్. ఎస్, యాక్చువల్గా చూసుకోండి ఇక్కడ మీకు ఆప్షన్ ఏ అండి, సాలరీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అనేది మనకి ఫిక్స్డ్ కాస్ట్ కాదు. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో రెంట్ ఆఫ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ కాస్ట్. దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, ఓకే? సో ఫస్ట్ ఇక్కడ డెఫినేషన్ చూద్దాం మనం. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏదైతే కాస్ట్ ఉంటుందో దాట్ డస్ నాట్ చేంజ్ విత్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ లేదంటే సోల్డ్, ఓకేనా? సో లైక్ ప్రోడక్ట్స్ ఎన్ని అమ్మారా లేదంటే ఎంత ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేశారు, నన్ ఆఫ్ దాట్ ఒక కాస్ట్ అనేది ఫిక్స్ చేశారు అంటే దాట్ విల్ బి దేర్. అది ఇంక్రీజ్ అయినా అవ్వనివ్వండి, డిక్రీజ్ అయినా అవ్వనివ్వండి, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసినవి కానీ సోల్డ్ చేసినవి కానీ. సో దానిపైన డిపెండ్ అవ్వకుండా ఫిక్స్డ్ కాస్ట్ అంటే వన్స్ ఒకసారి ఆ కాస్ట్ ఫిక్స్ చేశారు అని డస్ నాట్ చేంజెస్, ఓకేనా? సో దాన్ని మనం ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అని అంటున్నాం. ఆర్ యూ క్లియర్? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ అంటే చూసుకోండి ఎక్స్పెన్సెస్ దట్ హ్యావ్ టు బీ పెయిడ్ బై యువర్ కంపెనీ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ అదర్ స్పెసిఫిక్ బిజినెస్ యాక్టివిటీస్. సపోజ్ ఇక్కడ చూడండి వన్ థింగ్ ఏంటి, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అని కొందరు మెన్షన్ చేశారు. ఇప్పుడు మనకి ఏంటంటే నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యాయా లేదంటే ప్రొడ్యూస్ అవ్వడం తక్కువ అయిందా అనేది నన్ ఆఫ్ ఇట్స్ దాట్, ఓకే? అది దానిపైన డిపెండ్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే మనకి కంపెనీ యొక్క పర్టిక్యులర్ కంపెనీ ఆ ఎక్స్పెన్సెస్ అనేవి ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్ వస్తే మనం అంతే పే చేయాలి, అంతేకాని మనకి ఈసారి ప్రొడక్షన్ జరగలేదని మేము బిల్ పే చేయము అంటే కుదరదు కదా. సో అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే ఉందో అది మనకి చేంజ్ అవ్వదు అండ్ దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ అదర్ స్పెసిఫిక్ యాక్టివిటీస్, ఓకేనా? సో దాన్ని మనం స్పెసిఫిక్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఫిక్స్డ్ కాస్ట్, ఓకేనా? క్లియర్ కదా ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ అనేది. సో అందు గురించి మనకి సాలరీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ కాదు, ఓకేనా? సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవన్నీ లైక్ ఏంటంటే కంపెనీ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. సో అది మనకి ఫిక్స్డ్ కాస్ట్ అని లైక్ మెన్షన్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్, మిక్స్డ్ ఎకానమీ రిఫర్స్ టు ద కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హెవీ, స్మాల్ స్కేల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్, ద ప్రమోషన్ ఆఫ్ అగ్రికల్చర్ as well as cottage industries, coexistence of rich as well as poor, the coexistence of public as well as private sector. Yes, good evening everyone, good evening.
Try to share this live session with many more aspirants also. Yes, mixed economy అంటే ఏంటండి? The basic question you have to know. మనకి మిక్స్డ్ ఎకానమీ అనే కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఎస్, గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్. ఆప్షన్ డి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా ఆర్ ఎల్ జస్ట్ అట్లీస్ట్ మీరు గెస్గా ఇచ్చినా పర్వాలేదు, బట్ ఏంటంటే ఆన్సర్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఇప్పుడు రాంగ్గా ఆన్సర్ చేశారనుకోండి, ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు వాటిని ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఎస్, నో ప్రాబ్లం, మీరు రాంగ్గా మెన్షన్ చేసినా పర్వాలేదు, బట్ ట్రై టు గివ్ యువర్ ఆన్సర్స్. ఓకేనా? పార్టిసిపేట్ చేస్తుండండి లైవ్ సెషన్స్లో. ఎస్ జాహ్నవి, గుడ్ ఈవినింగ్. ఎస్, మనం చూసుకున్నట్లయితే మిక్స్డ్ ఎకానమీ అనేది కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ యాజ్ వెల్ as ప్రైవేట్ సెక్టార్ అండి. ఏంటది? మనకి గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ సెక్టార్ని మనం ఎక్కడైతే కో ఎగ్జిస్టెన్స్ అవుతుంటాయో సో ఆ యొక్క పర్టికులర్ కంట్రీస్కి ఉన్న ఎకానమీకి కూడా మిక్స్డ్ ఎకానమీ అని పిలుస్తుంటాం. ఓకేనా? అండ్ ఈవెన్ మీకు ఇంకా లైక్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే జస్ట్ యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, ఎందుకంటే మనకి ఈ ఒక మిక్స్డ్ ఎకానమీ అంటే కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మెనీ అదర్ లైక్ మిక్స్చర్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ as ప్రైవేట్ సెక్టార్స్ మనకి. ఓకేనా? అండ్ లైక్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, ఇంటర్వెన్షన్స్ కానివ్వండి, వాటికి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. లైక్ మిక్స్డ్ ఎకానమీ అంటే జనరల్గా ఎలా డిఫైన్ చేస్తారు ఎకానామిక్ సిస్టంలో అనేది. సో ఇఫ్ పాసిబుల్ జస్ట్ యూ కెన్ టేక్ అ నోట్స్. ఓకేనా? యూ కెన్ పాజ్ ద వీడియో ఆఫ్టర్ ద సెషన్ అండ్ యూ కెన్ టేక్ ద నోట్స్. నెక్స్ట్, the elasticity of demand measures the responsiveness of the quantity demand of the goods to a change in the price of goods, change in price of substitutes, change in the price of complements, change in the price of joint products. ఏమన్నారు ఇక్కడ? ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది దీన్ని మెషర్ చేస్తుంది. క్వాలిటీ డిమాండెడ్ ఆఫ్ గూడ్స్ టు వాట్. ఓకేనా? సో జనరల్గా మీకు ఎలక్ట్రిసిటీ ఆఫ్ డిమాండ్ అనే ఎలాస్టిసిటీ అనే డిమాండ్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఈజీగా, ఎందుకంటే ఇది మనకి డెఫినేషన్ బేస్డ్గా అడిగిన క్వశ్చన్ అండి. ఏమన్నారు ఇక్కడ? మెజర్స్ ద రెస్పాన్సివ్నెస్ ఆఫ్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ గూడ్స్ to what? Whether it is change in a product price of goods or price of substitutes or price of joint products or the price of complements. Elasticity of demand. Option A, change in the price of goods. Yes, మనకి క్వాంటిటీ డిమాండెడ్ గూడ్స్కి ఇంకా దేనికి మధ్యలో ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది మెషర్ చేయడం జరుగుతుంది. ఎస్, ఆప్షన్ ఏ. ఆప్షన్ డి, change in the price of joint products. Yes, option B, change in the price of substitutes. Fine, let me go through your answer. అదేంటంటే మనకి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది మనకి జనరల్గా మెషర్ చేసేది క్వాంటిటీ ఆఫ్ డిమాండెడ్ గూడ్స్కి ఇంకా దట్ ఈస్ టు చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండి. సో ఈ ఒక పర్టికులర్ రేషియో ఏదైతే ఉందో మనం లైక్ ఈ ఒక రెస్పాన్సివ్నెస్ మెషర్ చేసేదాన్ని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని పిలుస్తుంటాము ఎకానమీ సిస్టంలో. ఓకేనా? అండ్ ఆల్సో ఈవెన్ వన్ మోర్ థింగ్ చూసుకోండి ఇక్కడ, క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ ఎ కమోడిటీ టు చేంజెస్ ఇన్ వన్ ఆఫ్ ద వేరియబుల్ అండ్ ఆల్సో on which the demand depends. Okay, so demand depend on variables ఏవైతే ఉన్నాయో సో based on that price of that particular goods చేంజ్ అవుతున్నప్పుడు కూడా ఈ యొక్క రెస్పాన్సివ్నెస్ అనేది మెజర్ చేసేదే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది టర్మ్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ ఆల్సో అదర్ వర్డ్స్లో చూసుకుంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ డివైడెడ్ బై ద పర్సంటేజ్ ఇన్ వన్ ఆఫ్ ద వేరియబుల్స్ ఆన్ విచ్ ద డిమాండ్ డిపెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఫైనల్గా అర్థమైంది ఏంటండి, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఇఫ్ యూ కెన్ కన్సిడర్ లైక్ మనకి రేషియో ఏమవుతుంది, దట్ ఈస్ లైక్ డిపెండెన్సీ ఆర్ ఎల్స్ దేన్ని మెషర్ చేస్తున్నాం, ఏ రెస్పాన్సివ్ని మెషర్ చేస్తున్నాము బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ద గూడ్స్. ఓకే, క్వాంటిటీ డిమాండెడ్ గూడ్స్ అండ్ విచ్ ఈస్ టు అ రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్. అవునా? ఈ యొక్క ప్రైస్ కూడా మరి ఏ గుడ్కి సంబంధించింది, ఇక్కడ ఏ గూడ్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు సో దానికి సంబంధించిన చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్. ఓకేనా? సో దాన్ని మనం ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనే దాన్ని లైక్ మెషర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ద రేషియో బిట్వీన్ ద క్వాంటిటీ డిమాండెడ్ గూడ్స్ టు అ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ that measures and that responsive which is known as elasticity of demand. Are you clear everyone? Next, which of the following Mahatma Gandhi series of currency notes issued by the RBI, that is Reserve Bank of India, has the ecology depicted on it? Rupees 500, rupees 100, rupees 50 or rupees 5? Yes.
ఎస్, గ్రూప్ 4 పేపర్ 2కి సంబంధించి ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ మాక్ ఎగ్జామ్ లైక్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానివ్వండి, అండ్ ఆల్రెడీ చందన్ లాజిక్స్లో కూడా మీకు టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దాట్ మీకు ఈ మాక్ ఎగ్జామ్స్ రాసినా కూడా క్లియర్ ఐడియా వస్తుంది క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్లో అడుగుతున్నారు అనేది. ఓకేనా? ఎస్, ఆప్షన్ బి ₹100, ఆప్షన్ సి ₹50. ఎస్, మనకి మహాత్మా గాంధీ ఏ సిరీస్ ఆఫ్ కరెన్సీ పైన ఇష్యూ చేయడం జరిగింది ఆర్బీఐ ద్వారా? ఎస్, ₹500, ₹100, ₹50 or 5. ఎస్, ఎస్, గుడ్ ఈవినింగ్. ఫైన్, మనకి చూసుకుంటే మహాత్మా గాంధీకి సంబంధించి ఏ సిరీస్ ఆఫ్ నోట్స్ పైన ఇష్యూ చేశారండి? మనకి ₹100 నోట్. ఓకేనా? సో మనకి వీటికి సంబంధించి లైక్ ఆర్బీఐ ఇష్యూ చేసిన నోట్స్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో ఎకానమీ నుండి అడగడం జరిగింది. సో జస్ట్ ఇది మనకి జనరల్ నాలెడ్జ్గా చూసుకున్నా కూడా యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియా. ఓకే, నెక్స్ట్, హూ రోట్ ద బుక్ కాల్డ్ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ. ఎస్, అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఈ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే బుక్ గురించి క్వశ్చన్స్ అనేవి మీకు రీసెంట్ స్టేట్ ఎగ్జామినేషన్స్లో కూడా అడిగిన క్వశ్చన్ ఇది. సో రీసెంట్ క్వశ్చన్ మీకు గుర్తుపెట్టుకోండి, రాబోయే అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా బుక్ని ఎవరు రచించడం జరిగింది? మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ. ఎస్ సురేష్, మీకు సివిల్స్కి సంబంధించి యూపీఎస్సీకి రైట్. సో సీసాట్కి సంబంధించిన కోర్స్ అనేది చందన్ లాజిక్స్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి మీరు ఆ కోర్స్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. స్టిల్ ఇంకా మీకు డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి. ఓకేనా? ఎస్, ఎస్, వెరీ గుడ్ ఎవ్రీవన్, వెరీ గుడ్. సో ఎస్, ఎస్, సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే దట్ ఈస్ బేస్డ్ ఆన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రాసిన బుక్కే మనకి ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అండి. అండ్ ఆల్సో వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు జస్ట్ ఒక కాన్సెప్ట్ వైజ్ వెళ్ళినట్లయితే ఇండియన్ ఇంజనీర్, స్టేట్స్మెన్ అండ్ దివాన్ ఆఫ్ మైసూర్ ఫ్రమ్ 1912 to 1918. అండ్ ఈవెన్ తను ఇండియాస్ హైయెస్ట్ హానర్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ చూసుకుంటే భారతరత్న. ఎప్పుడది 1955లో ఇండియాలోని వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ చూసుకుంటే భారతరత్న అనేది విశ్వేశ్వరయ్య గారు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ తను రచించిన పుస్తకమే మనకి ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. ఓకేనా? నెక్స్ట్, స్కెడ్యూల్డ్ బ్యాంక్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సెకండ్ షెడ్యూల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, నన్ ఆఫ్ ద అబవ్. మనకి ఈ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా ఏ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారము రావడం జరిగింది? ఎస్, ఎస్, scheduled bank is included in second schedule of banking regulation act, second schedule of the constitution, second schedule of RBI act of, yes, none of the above. Option A, option C, second schedule of RBI act. Yes, yes, A and C madhyalo maximum of you were in confusion, right? ఎస్, నవ్ లెట్ మీ మూవ్ త్రూ యువర్ ఆన్సర్. సో అదేంటంటే మనకి ఈ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా విచ్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లో మనకి ఇంక్లూడ్ అవ్వడం జరిగింది స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ అనేది. ఎస్, అండ్ వన్ మోర్ థింగ్ చూసుకోండి, ఇక్కడ మనకి స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా యూజువల్గా ఏ బ్యాంక్స్ని రిఫర్ చేస్తాయి అంటే బ్యాంక్స్ విచ్ హ్యావ్ బిన్ ఇంక్లూడెడ్ ఇన్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1934. ఓకే, 1934వ చట్టం ప్రకారం, ఆర్బీఐ చట్టం ప్రకారం ఏంటంటే మనకి దాంట్లో ఇంక్లూడ్ అయిన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో దాట్ కమ్స్ అండర్ ద స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ అండి. సెకండ్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినవి, అది కూడా మనకి ఆర్బీఐ సెకండ్ షెడ్యూల్లో. అండ్ ఆల్సో
RBI in turn only includes those banks in this schedule that satisfy the criteria. మనకి సెక్షన్ 42 క్లాజ్ 6 క్లాజ్ ఏలో మెన్షన్ చేసిన క్రైటీరియాస్ అన్నీ ఒకవేళ ఆ బ్యాంక్ మీట్ అవుతే సో ఆ బ్యాంక్స్ని ఏమంటారు అంటే స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ ఆల్సో వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఈ స్కెడ్యూల్లో ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సెకండ్ స్కెడ్యూల్లో ఉన్న బ్యాంక్స్ RBI యాక్ట్ ఆఫ్ 1934 ప్రకారము దాంట్లో ఉన్న స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ ఏంటంటే పర్టికులర్గా those banks should not under the schedule that are called నాన్ స్కెడ్యూల్ బ్యాంక్స్. ఓకే. సో ఈ యొక్క సెకండ్ స్కెడ్యూల్ ఆఫ్ RBI యాక్ట్ ప్రకారం లేని బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఇక్కడ నాన్ స్కెడ్యూల్ బ్యాంక్స్ అంటుంటాం. ఓకే. సో మనకి జనరల్గా చూసుకుంటే ఈ RBI యాక్ట్ ఆఫ్ 1934 ప్రకారము లైక్ సెకండ్ స్కెడ్యూల్లో మెన్షన్ చేసినవి స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ అవుతాయి. ఓకే. ద రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఏవైతే మెన్షన్ చేయలేదో దాట్ వర్ యాక్చువల్లీ నోన్ as నాన్ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్. ఓకేనా. ఎస్. నెక్స్ట్, national income refers to the money value of goods and services produced in a country during a year, the money value of stocks and shares of a country during a year, the money value of capital goods produced by a country during a year, or the money value of consumer goods produced by a country during a year. ఓకేనా. సో మనకి జనరల్గా చూసుకోండి అన్నీ కూడా మనీ వాల్యూనే, కానీ మీకు ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది ఎక్కడ, గూడ్స్ అండ్ సర్వీసెసా లేదు అంటే స్టాక్స్ అండ్ షేర్సా ఆర్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ కన్జ్యూమర్ గూడ్స్. సో వన్స్ వీటి మధ్యలో మీకు కన్ఫ్యూజన్ వెళ్ళిపోతే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ద సింపుల్ థింగ్, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి. ఎస్ సాయి తేజ, మాక్ టెస్ట్ ఫర్ గ్రూప్ 4 కూడా మీకు టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. మీకు వాటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. ఎస్, ఆప్షన్ ఏ, the money value of goods and services produced in a country during a particular year. Yes, very good everyone, very good. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దట్ ఈస్ రిలేటెడ్ టు నేషనల్ ఇన్కమ్ అంటే చూడండి ఇక్కడ దట్ ఈస్ ఆల్ అబౌట్ టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై అ నేషన్ డ్యూరింగ్ సర్టెన్ పీరియడ్. అవునా. సో దాట్ ఈస్ రిలేటెడ్ టు ద ఆప్షన్ ఏ. ఓకే. ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ. మనం చూసుకుంటే పర్టికులర్గా ఒక మనకి ఇయర్ స్పెసిఫిక్ టైం పీరియడ్లో ఏవైతే ఒక కంట్రీలో మెన్షన్ లైక్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఉన్నాయో సో వాటిని బేస్ చేసుకొని మనకి నేషనల్ ఇన్కమ్ అనేది రిఫర్ చేయడం జరిగింది. ఓకేనా. ఆ టర్మ్ యొక్క పర్టికులర్ మీనింగ్ చూసుకుంటే దట్ వాస్ ఆల్ అబౌట్ ద మనీ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ డ్యూరింగ్ అ ఇయర్. ఓకే. అది మనకి నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఏంటంటే జిఎన్పి అనే కాన్సెప్ట్ అండ్ జీడిపి అనే కాన్సెప్ట్, ఎన్ఎన్పి అనే కాన్సెప్ట్ ఒకసారి రిఫర్ చేయండి. నేను మీకు మళ్ళీ వచ్చే ఎకానమీ క్లాస్ ఎవ్రీ వీక్ జనరల్గా మీకు ఎకనామిక్ క్లాస్ ఉంటాయి కదా, సో అప్పుడు ఏంటంటే ఐ విల్ బీ గోయింగ్ టు రైజ్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ జిఎన్పి, జీడిపి, ఎన్ఎన్పి. ఓకేనా. సో మీరు ఒక్కసారి ఈ కాన్సెప్ట్స్ నుండి ఈ కాన్సెప్ట్స్ ద్వారా పర్ఫెక్షన్ మీకు వస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ తీసుకున్నప్పుడు ఎంసీక్యూ సెషన్స్లో వీటిపైన క్వశ్చన్స్ బేస్ చేసుకుని ఉన్న వాటిని ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా. సో ఎవ్రీ వన్ గెట్ రెడీ విత్ దీస్ కాన్సెప్ట్స్. ఆర్ యూ క్లియర్. ఇప్పుడు మనం నేషనల్ ఇన్కమ్ గురించి డిస్కస్ చేసాం కదా. ఎస్. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ద ప్రొసీడ్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గో టు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ కార్పొరేషన్ అథారిటీస్. ఎస్ మీకు జనరల్గా డెఫినేషన్స్ కాదండి, జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి ఈ కాన్సెప్ట్స్ కూడా కొంచెం డీటెయిల్గా చదువుకోవడానికి ట్రై చేయండి. జనరల్గా ఇవి ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్గా అడుగుతుంటారు. ఓకేనా. Yes, the proceeds of income tax go to central government or state government or both. C or A, option C, both center and state. Yes, very good. సో యూజువల్లీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీడ్స్ అనేవి సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్తుంటాయండి. సో అవి కూడా మనకి ఎన్నో ఆర్టికల్ ప్రకారం చూసుకున్నా కూడా ఆర్టికల్ 270 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో
ఈ యొక్క ట్యాక్సెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో జరుగుతుంది, ఓకేనా. అండ్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ అనేది కూడా మనకి దోస్ వర్ బేస్డ్ ఆన్, అంటే ఏ విధంగా జరుపుతారు స్టేట్స్కి అండ్ సెంట్రల్కి అంటే ఏ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది స్టేట్స్కి సెంటర్కి మధ్యలో అంటే అది మనకి రికమెండేషన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిటీ, ఓకేనా. అండ్ ఈవెన్ చూసుకున్నా కూడా లైక్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఏంటంటే 42% ఆఫ్ నెట్ ప్రొసీడ్స్ అనేవి స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అనేది లైక్ 14th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో అది మీకు ఒక జనరల్ ఇన్ఫర్మేషన్. బట్ జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్ ఏంటి అంటే ఆర్టికల్ 270 ప్రకారము ఇవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి సెంటర్ అండ్ స్టేట్స్కి. అండ్ ఫైనాన్స్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం మనకి ఈ యొక్క స్టేట్స్ అండ్ సెంటర్స్కి లైక్ ఈ యొక్క పర్టికులర్ ట్యాక్సెస్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో సో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఆ ప్రొసీడ్స్ అనేవి ఎక్కడికి వెళ్తాయి అంటే స్టేట్స్కి అండ్ యాజ్ వెల్ as సెంట్రల్ గవర్నమెంట్, ఓకే. బోత్ విల్ షేర్ దిస్. ఎస్, నెక్స్ట్, టు అచీవ్ హై రేట్స్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ నేషనల్ అవుట్పుట్ ద ఎకానమీ హ్యాస్ టు reduce the rate of growth of population, borrow the foreign capital, step up the rate of savings or increase the rate of investment and the capital output ratio. ఏమన్నారు, హై రేట్స్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ నేషనల్ అవుట్పుట్ ఎకానమీలో లైక్ రావాలి అనుకున్నప్పుడు మనకి ఏ ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్ తీసుకోవాల్సి ఉంటుంది, ఓకే. ఎస్, yes, to achieve high rates of growth of national output the economy has to, yes, fine, if we can move here మనకి ఏం చేయాలి అంటే టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అనేది ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి ఏంటంటే హై రేట్స్ ఆఫ్ గ్రోత్ నేషనల్ అవుట్పుట్లో మనకి హై రేట్స్ ఆఫ్ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. అండ్ ఈవెన్ జస్ట్ యూ కెన్ గో విత్ దట్, రైట్. నెక్స్ట్, the main source of revenue for a state government in India is sales tax, excise duty, income tax or property tax. సో స్టేట్ గవర్నమెంట్ యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏది అని అడుగుతున్నారు క్వశ్చన్. ఇక్కడ మీకు క్లియర్గా చూసుకోండి, స్టేట్ గవర్నమెంట్కి ఇది మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా, ఓకేనా. సేల్స్ ట్యాక్, ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఎల్స్ ప్రాపర్టీ ట్యాక్స్. ఎస్, ఎస్ సాయితేజ, మీకు ఓన్లీ మాక్ టెస్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ మీకు ఆల్రెడీ గ్రూప్ 4కి లాంచ్ చేశారు. సో ఒకసారి మీరు ఓన్లీ టెస్ట్ సిరీస్కి సంబంధించిన కోర్స్ గురించి అడిగినా సరిపోతుంది, ఓకేనా. మీకు మాక్ టెస్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఓకే. స్క్రోల్ అవుతున్న నంబర్స్ని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, క్లాస్ అయిపోయిన తర్వాత మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు, ఓకేనా. ఎస్, 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 వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు ఇక్కడ చూసుకుంటే మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ స్టేట్ గవర్నమెంట్ మనకి సేల్స్ ట్యాక్స్ అండి. ఏంటది, ఆప్షన్ ఏ సేల్స్ ట్యాక్స్. మనకి జనరల్గా స్టేట్ గవర్నమెంట్స్కి ఎక్కువగా రెవెన్యూ వచ్చేది సేల్స్ ట్యాక్స్ నుండి, ఓకేనా. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ హ్యావింగ్ ఎలాస్టిక్ డిమాండ్, ఎలక్ట్రిసిటీ, మెడిసిన్స్, రైస్, మ్యాచ్ బాక్సెస్. సో ఇందాక డిస్కస్ చేసాం మనం ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్కి సంబంధించిన కాన్సెప్ట్ని, అవునా. ఏంటది, క్వాంటిటీ ఆఫ్ డిమాండెడ్ గూడ్స్ టు చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద డిమాండెడ్ గూడ్స్, రైట్. సో ఆ యొక్క రేషియోని బేస్ చేసుకుంటే ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యావింగ్ అ ఎలాస్టిక్ డిమాండ్ అన్నారు. ఎస్, ఎస్, ప్రీవియస్ క్వశ్చన్కి క్లియర్గా ఆన్సర్ చేశారు, ఫైన్, వెరీ గుడ్. ఎస్ చరణ్, ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ టెస్ట్ సిరీస్కి కూడా గురించి కూడా ఒకసారి మీరు స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవుతే మీకు టెస్ట్ సిరీస్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఓకేనా. ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత కాంటాక్ట్ అవ్వండి. ఎస్, గుడ్ ఈవినింగ్ పవన్. జస్ట్ క్లాసెస్ని కొంచెం ఎర్లీగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎలాస్టిక్ డిమాండ్ అనేది జనరల్గా మనకి దట్ ఈస్ రిలేటెడ్ టు ఎలక్ట్రిసిటీ అండి, ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ చూసుకుంటే ఎలాస్టిక్ డిమాండ్ గురించి మనం ఇందాక కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్. గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ హ్యాస్ ఎ బిగ్ ఎఫెక్ట్ ఆన్ ద కన్స్యూమర్స్ డిమాండ్, ఓకే. డిమాండెడ్ గూడ్కి సంబంధించి క్వాంటిటీ ఆఫ్ డిమాండెడ్ గూడ్ టు చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ దాట్ పర్టికులర్ డిమాండెడ్ గూడ్, ఓకే. ఆ డిమాండెడ్ గూడ్ పైన డిపెండ్ అవి ఉంటుంది. సో దాట్ ఈస్ నోన్ యాజ్ ద ఎలాస్టిక్ డిమాండ్, ఓకేనా. నెక్స్ట్, ఇన్కమ్ అండ్ కన్సంప్షన్ ఆర్ inversely related, directly related, partially related,
అన్రిలేటెడ్. మనకి ఇన్కమ్ అండ్ కన్జంప్షన్ ఏ విధంగా రిలేట్ అవుతాయి? జనరల్గా మీరు ఆలోచించిన ఆన్సర్ వస్తుంది ఇక్కడ మీకు. ఎస్ చరణ్, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఏపీకి సంబంధించి న్యూ సిలబస్ని బేస్ చేసుకొని కూడా మీకు త్వరలో లాంచ్ చేయబోతున్నారు. సో జస్ట్ ఒకసారి మీరు కాంటాక్ట్ నెంబర్ని రీచ్ అయినా కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్, అంటే ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు, ఇంకా ఎంత టైం పడుతుంది అనేది ఒక క్లియర్ ఇన్ఫో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, ఇన్కమ్ అండ్ కన్జంప్షన్. ఎస్ సాయి, ఎవ్రీ మంత్ చేంజ్ అవుతుందంటారా ఇన్కమ్ అండ్ కన్జంప్షన్? సో మరి ఎలా రిలేట్ అవుతాయి? లైక్ ఇన్వర్స్లీ రిలేట్ అవుతాయి, డైరెక్ట్లీ ఆర్ పార్షియలీ రిలేటెడ్ ఆర్ అన్రిలేట్ అవుతాయి అవి రెండు కూడా? ఎస్ క్లాస్ టైమింగ్స్ ఏంటంటే మీకు మార్నింగ్ 9 to 11 ఉంటాయి, లేదు అనుకున్నప్పుడు ఈవినింగ్ అయితే మీకు 4 to 6 మధ్యలో ఉంటాయి క్లాసెస్. ఓకేనా? ఫైన్. ఎస్ కార్తిక్, అండ్ ఈ క్వశ్చన్స్ అనేవి మీకు ఒకే సోర్స్ నుండి తీసుకోవడం జరగదు, డిఫరెంట్ సోర్సెస్ నుండి మీకు క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది. సో వన్ పర్టికులర్ సోర్స్ మేము మీకు అనౌన్స్ చేయలేము కదా, ఎందుకంటే ఇక్కడ మీకు కొన్నిసార్లు క్వశ్చన్స్ అనేవి కరెంట్ డేటా ప్రకారం కూడా మీకు కాన్సెప్ట్స్ నుండి మేము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తుంటాం, కాబట్టి దెర్ ఈస్ నో వన్ పర్టికులర్ సోర్స్ ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఓకేనా? జస్ట్ జనరల్గా మీరు క్లాసెస్ ఫాలో అవుతే సరిపోతుంది. ఎస్, మనం ఇక్కడ చూసినట్లయితే ఇన్కమ్ అండ్ కన్జంప్షన్ అనేవి డైరెక్ట్లీ రిలేటెడ్ అండి. మరి ఏ విధంగా? మనకి ఎకనామిక్స్లో చూసుకుంటే ఇన్కమ్ అంటే ఏంటి? కన్జంప్షన్ ప్లస్ సేవింగ్స్, అవునా? సో సపోజ్ మీకు ఈ మంత్లో ఒక 10,000 వచ్చింది అనుకుందాం, మీకు ఒక 8,000 మీరు కన్జ్యూమ్ చేశారు, ప్లస్ ఒక 2,000 సేవ్ చేశారు. అంటే ఇక్కడ ఏమవుతున్నాయి? రెండు డైరెక్ట్గా లింక్ అవుతున్నాయి కదా, దే డైరెక్ట్లీ రిలేటెడ్, రైట్? సో అదే మనకి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు కన్జంప్షన్ ప్లస్ సేవింగ్స్ అండి. అంటే ఈవెన్ ద ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఆర్ కంట్రీ ప్రొడ్యూసర్స్ ఈజ్ ఐదర్ కన్స్యూమ్డ్ ఆర్ సేవ్డ్. If you or a country overspends, so you or the country dips into savings or create the debts. సో ఎక్కువగా మీరు కన్జంప్షన్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్గా డెబ్ట్స్ అవుతాయి, అవునా? సో ఇండివిజువల్గా జస్ట్ మీకు కంట్రీ వైజ్ అవసరం లేకపోయినా జస్ట్ చెప్తున్నాను, మంత్లీ ఇన్కమ్ మీకు 20,000 వచ్చినా, కన్జంప్షన్ ఒక 15,000 చేసినా, అట్లీస్ట్ సేవింగ్స్ మీకు 5,000 ఉండొచ్చు. లేదు అని ఇన్కమ్ కంటే ఎక్కువ, సపోజ్ మీకు వచ్చింది 20,000, మీరు 25,000 ఖర్చు చేస్తే ఏమవుతుంది? ఇంకో 5,000 డెబ్ట్స్ అవుతాయా? సో అదనమాట. సో యూజువల్గా చూసుకుంటే ఇన్కమ్కి మనం కన్జంప్షన్ రిలేషన్ ఏంటి అంటే డైరెక్ట్లీ రిలేటెడ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. ఓకే, ఇన్కమ్ అండ్ కన్జంప్షన్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్. నెక్స్ట్, ఆల్ ఆఫ్ ద గూడ్స్ విచ్ ఆర్ స్కేర్స్ అండ్ లిమిటెడ్ ఇన్ ద సప్లై ఆర్ కాల్డ్ లగ్జరీ గూడ్స్, ఎక్స్పెన్సివ్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ ఆర్ ఎకనామిక్ గూడ్స్. ఏంటది? ఆల్ ద గూడ్స్ విచ్ ఆర్ స్కేర్స్ అండ్ లిమిటెడ్ ఇన్ సప్లై అన్నారు. సో ఆ లిమిటెడ్ ఇన్ సప్లై ఉన్న గూడ్స్ని ఏమని పిలుస్తారు? ఎస్ లావణ్య, మీకు మాక్ టెస్ట్లు అన్నీ కూడా మనకి చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎస్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ వన్, జస్ట్ మీరు ఏంటంటే పర్సనల్ చాట్స్ అవాయిడ్ చేయండి, బికాస్ అదర్ ఆస్పిరెంట్స్ కూడా మనకి లైవ్లో ఉన్నారు కాబట్టి మేబీ దే విల్ డీవియేట్. సో జస్ట్ అవాయిడ్ ద పర్సనల్ చాట్స్ ఇన్ ద కమెంట్స్. ఓకేనా? జస్ట్ ఆన్సర్స్ చేయండి మీరు క్వశ్చన్స్కి, ఇక్కడ సరిపోతుంది. ఎస్ రామ్ ప్రసాద్, ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో గ్రూప్ అవైలబుల్గా ఉంది, మీరు అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. మీకు ఏ అప్డేట్స్ ఉన్నా కూడా అందులో ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? చందన్ లాజిక్స్ ఆర్ చందన్ లాజిక్స్ తెలుగు, చందన్ లాజిక్స్ తెలుగు, మీకు ఈ రెండు ఛానల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. టెలిగ్రామ్లో మీరు ఆ గ్రూప్స్లో జాయిన్ అవుతే మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. ఆప్షన్ బి, ఆప్షన్ ఏ ఆర్ సి, లగ్జరీ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గూడ్స్. ఫైన్, యూ వర్ ఎ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్, రైట్? సో ఇక్కడ మీకు ఏంటంటే ఎకనామిక్ గుడ్ విల్, దట్ ఈస్ విల్ హ్యావ్ సమ్ డిగ్రీ ఆఫ్ స్కాసిటీ ఆర్ కన్సర్నింగ్ డిమాండ్ అన్నారు. ఓకే, ఏంటంటే మనకు అవి ఎకనామిక్ గూడ్స్ అండి, ఏవైతే లిమిటెడ్ ఇన్ సప్లై ఉంటాయో సో ఆ గూడ్స్ అన్నీ కూడా లైక్ స్కేర్స్ అండ్ లిమిటెడ్ అన్నాం కదా సప్లైకి, సో ఆ గూడ్స్ అనేవి ఎకనామిక్ గూడ్స్ అవుతాయి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఎకనామిక్ గూడ్స్ ఉండడం వల్ల ఏంటంటే దట్ వాటికి ఒక డిగ్రీ ఆఫ్ స్కేసిటీ అనేది ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ ఆల్సో వన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ గూడ్స్ అనేవి కూడా వాల్యూ పీపుల్ బికమ్ విల్లింగ్ టు పే ఫర్, అండ్ ఈవెన్ ఇట్ క్రియేట్స్ ద ఆపర్చునిటీ కాస్ట్. అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ చూసుకోండి ఇక్కడ మీరు, దట్ ఈస్ యూ పిక్ యాపిల్స్ ఫ్రమ్ ఎ ట్రీ.
ఇట్ మీన్స్ దట్ అదర్ పీపుల్ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎంజాయ్ దెమ్ రైట్. సో ఆల్రెడీ మీరు తీసుకున్నారు, సో దట్ అదర్ దే కాంట్ అఫోర్డ్ ఇట్. ఓకే, అండ్ ఆల్సో ఏంటంటే లిమిటెడ్గా ఉన్నాయి సప్లైకి అని అనుకున్నప్పుడు మనం ఇక్కడ వాటిని ఏమంటున్నాము అంటే దట్ వర్ నోన్ యాజ్ ఎకనామిక్ గూడ్స్. ఓకేనా. నెక్స్ట్, which one of the following is not included while estimating national income through the income method? Rent, mixed incomes, pension, undistributed profits. మీరు చూసుకోండి, నేషనల్ ఇన్కమ్ని మనకి జనరల్గా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా మెజర్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఒకటి ఏంటి అంటే ఈ ఇన్కమ్ మెథడ్ ద్వారా మనకి ఈ యొక్క పర్టిక్యులర్ వన్ని మనం మెజర్ చేయడానికి ఉండదు అనేది క్వశ్చన్. ఓకేనా. సో నాట్ ఇంక్లూడెడ్ అన్నారు వైల్ ఎస్టిమేటింగ్ ద నేషనల్ ఇన్కమ్ త్రూ ద ఇన్కమ్ మెథడ్. Rent, mixed incomes or pension or undistributed profits. Yes Anu, Telegram group available ga undi already. Chandan logics and type chesthe మీ telegrams groups వస్తాయి, just you can join there. And also one more thing ఏంటంటే yes సంతోషి, మీకు పీడిఎఫ్స్ అనేవి చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. నేను క్లాస్ ఎండ్ వరకు వాచ్ చేస్తే నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, మీరు క్లాస్ని ఎండ్ వరకు వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఎస్ లైవ్కి అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్ చేసినప్పుడు అది కూడా మనం ఇన్కమ్ మెథడ్ ద్వారా మెజర్ చేసినప్పుడు ఏ ఒక పర్టికులర్ ఫాలోయింగ్ని మనం ఇంక్లూడ్ చేయడానికి వీలు లేదు. దట్ ఈస్ రెంట్, మిక్స్డ్ ఇన్కమ్స్, పెన్షన్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. ఎస్ పెన్షన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి అనేది. ఇన్కమ్ మెథడ్ ఏంటంటే మనకి జనరల్గా నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం, అది కూడా వెయిట్ని అకౌంట్లోకి తీసుకుంటారు అంటే ఇన్కమ్ జనరేటెడ్ ఫ్రమ్ ద బేసిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండి. బేసిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి మనకి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్. సో ఇవి మనకి బేసిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో వీటి ద్వారా మెజర్ చేసే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో అది మనం ఏ మెథడ్ ద్వారా చూస్తున్నాము? బేసిక్ ఫ్యాక్టర్స్ని తీసుకొని అంటే దట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ ద ఇన్కమ్ మెథడ్ ఆఫ్ ఎస్టిమేటింగ్ ద నేషనల్ ఇన్కమ్. ఓకేనా. And in addition to income that is accrued from these factors of production, another important component of income is a mixed income. Okay. Next, who is the lender of the last resort in the banking structure of India? State Bank of India, Reserve Bank of India, Exim Bank of India, that is Exports and Imports Bank of India, or Union Bank of India. Lender of the last resort annaru. Okay, that is especially in the banking structure of the India. Option B, Reserve Bank of India, lender of the last resort in the banking structure of India. Yes, Reserve Bank of India, RBI. Fine, very good, very good. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది బ్యాంకింగ్ స్ట్రక్చర్, ఇండియా యొక్క బ్యాంకింగ్ స్ట్రక్చర్లోనే మనం ఇక్కడ చూసుకుంటే ఆర్బీఐ అనేది లెండర్ ఆఫ్ ద లాస్ట్ రెసార్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ ఆల్సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాట్? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఎస్ వెరీ గుడ్. బేస్డ్ ఆన్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్సెట్రా మెన్షన్ చేశారు కమెంట్ సెక్షన్లో, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా. ఫైన్ అండ్ వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఇన్ విచ్ మార్కెట్ స్ట్రక్చర్ ఈస్ ద డిమాండ్ కర్వ్ ఆఫ్ ద మార్కెట్ రిప్రజెంటెడ్ బై ద డిమాండ్ కర్వ్ ఆఫ్ ద ఫర్మ్? దట్ ఈస్ మోనోపోలీ, ఆలిగోపోలీ, డ్యూఓపోలీ, పర్ఫెక్ట్ కాంపిటీషన్. ఓకేనా. సో మనకి డిఫరెంట్ మార్కెట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవునా. సో ఏ మార్కెట్ స్ట్రక్చర్లో డిమాండ్ కర్వ్ ఆఫ్ ద మార్కెట్ అనేది డిమాండ్ కర్వ్ ఆఫ్ ద ఫర్మ్తో రిప్రజెంట్ చేస్తారు? ఎస్ వెరీ గుడ్ ఎవ్రీవన్. మీరు ఆర్బీఐ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారు. ఫైన్ అండ్ వెరీ గుడ్. సో దట్ అదర్స్ కెన్ ఆల్సో గెట్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దట్ పర్టిక్యులర్ ఆర్బీఐ కాన్సెప్ట్. ఎస్ క్వశ్చన్స్ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతున్నాయి. యూ కెన్ గో విత్ దట్. ఓకే. లైఫ్కి అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి, మెనీ మోర్ ఆస్పిరెంట్స్కి రీచ్ అయ్యేలా. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్.
ఎస్, మీకు 2 లాంగ్వేజ్లో క్వశ్చన్ చదవాలి అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో బెటర్ మీరు ఏంటంటే మీరు కంఫర్టబుల్ లాంగ్వేజ్ చూస్ చేసుకొని యూ కెన్ గో విత్ దట్. ఓకే, ఎలాగో మీకు డిస్ప్లే చేస్తున్నాం కదండి, ఏదో ఒక లాంగ్వేజ్లో ఐ విల్ బి గోయింగ్ విత్ ద క్వశ్చన్స్. ఎస్, ఆప్షన్ ఏ. ఫైన్, మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఈజ్ పర్ఫెక్ట్ అండి. ఏంటది? మోనోపొలీ మార్కెట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాంట్లో డిమాండ్ కర్వ్ని మనం జనరల్గా రిప్రజెంట్ చేసేది ద డిమాండ్ కర్వ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఫర్మ్. ఓకేనా? అండ్ ఆల్సో ఈ యొక్క మోనోపొలీ మార్కెట్ ఏంటంటే విచ్ రిఫర్స్ వెన్ ఏ కంపెనీ అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్ ఏంటి ఆఫర్ చేస్తాయి అంటే ఆఫరింగ్ డామినేట్ ఏ సెక్టార్ ఆర్ ఇండస్ట్రీ అండి. అండ్ మోనోపోలీస్ అనేవి ఏ విధంగా కన్సిడర్ చేయడం జరుగుతుంది అంటే ఎక్స్ట్రీమ్ రిజల్ట్ ఆఫ్ ఫ్రీ మార్కెట్ క్యాపిటలిజం ఇన్ ద యాబ్సెంట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ కానీ రీస్ట్రెయిన్స్ కానీ. ఎస్పెషల్గా మోనో అంటే ఏంటండి? సింగిల్ కదా. సో మోనోపోలీ మార్కెట్ చూసుకుంటే సింగిల్ కంపెనీ లేదంటే గ్రూప్ అనేది కూడా ఒక లార్జర్ ఎనఫ్ టు ఓన్ ఆల్ ద నియర్లీ ఆల్ ఆఫ్ ద మార్కెట్ గూడ్స్ కానీ సప్లైస్ కానివ్వండి. ఓకే, సో ఫర్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్లోకి రావడం, దాన్నే మోనోపోలీ మార్కెట్ స్ట్రక్చర్ అంటారు. ఓకేనా? అండ్ ఆల్సో ఈ మొనోపోల్ అనేది ఆఫెన్గా మనం ఎక్కడ యూస్ చేస్తాము అంటే టు డిస్క్రైబ్ ద ఎంటిటీ దట్ హ్యాస్ టోటల్ ఆర్ నియర్ టోటల్ కంట్రోల్ ఆఫ్ అ మార్కెట్. సో ఈ యొక్క జనరల్ స్పెసిఫికేషన్స్లో మనము ఈ మొనోపోలీ మార్కెట్ అనే టర్మ్ని యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, జనరల్గా చూసుకోండి, సింగిల్ లేదంటే ఒక గ్రూప్ అనేది లైక్ లార్జ్గా ఉన్నదాన్ని లైక్ సింగిల్ ఒక ప్రోడక్ట్లోకి వచ్చే విధంగా అండర్ దాట్ వన్ థింగ్. సో ఆ ఒక మార్కెట్ని ఏదైతే ఉంటుందో అంటే ఈ కంట్రోల్ లేదా నియర్ బై ఉన్న మార్కెట్స్ లైక్ ఆర్ ద కంపెనీస్ అన్ని కంట్రోల్ ఒకే దగ్గర ఉండేదాన్ని ఈ మొనోపోలీ మార్కెట్ అంటారు. ఓకేనా? సో ఆ మొనోపోలీ మార్కెట్ స్ట్రక్చర్లోనే జనరల్గా మనకి డిమాండ్ కర్వ్ ఆఫ్ ద మార్కెట్ని డిమాండ్ కర్వ్ ఆఫ్ ద ఫర్మ్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ నాట్ కాన్స్టిట్యూట్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ద ఎకనామిక్స్? టీచర్ టీచింగ్ హిజ్ ఓన్ డాటర్ ఎట్ హోమ్, టీచర్ టీచింగ్ స్టూడెంట్స్ ఇన్ హిజ్ కాలేజ్, టీచర్ టీచింగ్ స్టూడెంట్స్ ఇన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, టీచర్ టీచింగ్ స్టూడెంట్స్ అండర్ సర్వశిక్ష అభియాన్ స్కీమ్. సో ఏదైతే ఎకనామిక్ యాక్టివిటీలోకి రాదు. ఓకేనా? విచ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ అండర్ ద ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ఎకనామిక్స్. ఎస్, మోనో మీన్స్ వన్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. జనరలైజ్డ్ వేలో మీకు ఆలోచించిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ ఎకనామిక్ యాక్టివిటీ ఏది కాదు అని అడిగారు. ఎస్, ఆప్షన్ ఏ. ఎస్ యుగంధర్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ విల్ కమ్ అప్ విత్ యువర్ క్వెరీ. ఓకేనా? ఎస్, ఆప్షన్ ఏ. ఫైన్, ఎకనామిక్ యాక్టివిటీ ఏది కాదు అని అడిగారు. జస్ట్ ఒకసారి మీరు క్లియర్గా చూసుకుంటే ఫస్ట్ వన్ అండి. ఏంటది మనకి? టీచర్ టీచింగ్ హిజ్ ఓన్ డాటర్ ఎట్ హోమ్. సో ఇంట్లో టీచ్ చేసుకుంటే అక్కడ ఏమైనా మనీ వస్తున్న ఎకనామిక్ యాక్టివిటీ కాదు కదా. అదే రిమైనింగ్ చూడండి, టీచర్ కాలేజ్ టీచ్ చేసినప్పుడు ఆబ్వియస్ కాలేజ్ మేనేజ్మెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్లో టీచ్ చేసినప్పుడు దే విల్ పే. అవునా? సో ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ కానిది ఏది అంటే టీచర్ టీచింగ్ హిజ్ ఓన్ డాటర్ ఎట్ హోమ్. ఓకేనా? అది మెన్షన్ చేశారు కూడా. ఒకవేళ స్కూల్లో అయితే మేబీ అందరు స్టూడెంట్స్తో పాటు తనకి కూడా ఫీ పే చేయాల్సి ఉంటుంది, రైట్? సో అలా కాకుండా ఎట్ హోమ్ అని స్పెసిఫిక్గా మెన్షన్, జనరల్గా మీరు ఆలోచించినా కూడా అది ఎకనామిక్ యాక్టివిటీ కాదు కదా మనకి, రైట్? నెక్స్ట్, ఫర్ హూమ్ వాస్ ద ఫస్ట్ డిపార్ట్మెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్టార్టెడ్? ఆర్మీ, సివిల్ ఆఫీసర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఎంప్లాయీస్ ఆఫ్ ద పోస్టల్ డిపార్ట్మెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఓకే, ఫస్ట్ డిపార్ట్మెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరి కోసం స్టార్ట్ చేయడం జరిగింది? ఎస్, ఆప్షన్ సి, ఎంప్లాయీస్ ఆఫ్ ద పోస్టల్ డిపార్ట్మెంట్. ఎస్, వెరీ గుడ్. దట్ ఈస్ రిలేటెడ్ టు ఎంప్లాయీస్ ఆఫ్ ద పోస్టల్ డిపార్ట్మెంట్స్కి ఫర్ ద ఫస్ట్ టైం ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కాంట్రాక్ట్ చూసుకున్నా కూడా ఎవరి మధ్యలో అంటే దట్ ఈస్ దట్ ఈస్ రిలేటెడ్ టు అండ్ పాలసీ హోల్డర్. ఓకేనా? సో అది మనకి ఏంటంటే జనరల్గా
a payment of a death benefit to a named beneficiary when the insured dies. ఓకే, వాళ్ళు చనిపోయినప్పుడు వచ్చే ఈ అమౌంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో సో దాన్ని బేస్ చేస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరి కోసం స్టార్ట్ చేశారు అంటే ఎంప్లాయీస్ ఆఫ్ ద పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం ఫర్ ద ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ద సింబల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ అశోకన్ పిల్లర్, కుబర్ విత్ అ పర్స్ ఆఫ్ మనీ, టైగర్ బిఫోర్ ఎ పామ్ ట్రీ, ఎ డాగ్ సిట్టింగ్ ఇన్ అ డిఫెన్సివ్ స్టేట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింబల్ ఏంటండి? ఆర్బీఐ సింబల్. నేను ప్రీవియస్గా ఎకనామిక్ క్లాసెస్లో మీకు జస్ట్ జనరల్గా లోగో డిస్ప్లే చేశాను. ఈరోజు మరి క్వశ్చన్ కూడా రైజ్ అయింది మీకు అదే దానిపైన, సేమ్ కాన్సెప్ట్ పైన. ఎస్, ఎస్ 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 అను. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరి కోసము అంటే ఫర్ ద ఫస్ట్ టైం, అక్కడ క్వశ్చన్ క్లియర్గా చదవండి. ఓకేనా. దట్ ఈస్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద పోస్టల్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఎస్, ఆప్షన్ సి, ఆప్షన్ బి టైగర్ బిఫోర్ ఏ పామ్ ట్రీ. ఎస్, ఆప్షన్ సి క్యాపిటల్ ఆఫ్ అశోకన్ పిల్లర్. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. మనకి ఆర్బీఐ యొక్క సింబల్ ఏంటండి? టైగర్ బిఫోర్ ఏ పామ్ ట్రీ అండి. ఓకేనా. సో జనరల్గా మీరు చూస్తే మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. ఓకే, సో జస్ట్ అట్లీస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడే జనరల్గా ఆర్బీఐని సెర్చ్ చేస్తే చాలు మీకు ఆ లోగో వచ్చేసింది. వెనకాల మనకి ఇక్కడ పామ్ ట్రీ డిస్ప్లే అవుతుంది. అవునా. సో జస్ట్ నెగ్లెక్ట్ ద డ్రాయింగ్ ఎవ్రీవన్. సో మనకి ఈ పామ్ ట్రీ ముందు మనం ఈవెన్ చూసుకున్నా కూడా దేర్ విల్ బి అ టైగర్, రైట్. నెక్స్ట్, who has provided the savings bank facility to the largest number of account holders in India? State Bank of India, Punjab National Bank, Allahabad Bank, Post Office. ఏ బ్యాంక్ అయితే ఫెసిలిటీ అనేది ఈ సేవింగ్స్ బ్యాంక్ ఫెసిలిటీ ఇండియాలో, ఓకేనా, సో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్, ఎస్ లావణ్య, మీకు పర్టికులర్ క్వశ్చన్స్ అనేవి గ్రూప్ 4కి వస్తాయా లేదా సెకండరీ పార్ట్ అండి. బట్ మీరు కాన్సెప్ట్స్ని ఫోకస్ చేస్తూ వెళ్ళండి. కొన్నిసార్లు బేసిక్ క్వశ్చన్స్ ఎకానమీ నుండి అడగడం జరిగింది. ప్రీవియస్ మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు కొన్నిసార్లు బేసిక్ క్వశ్చన్స్ ఎకానమీ నుండి. సో జస్ట్ జనరల్గా మీరు చూసుకోండి. ఓకేనా. క్వశ్చన్ పేపర్ని మనం ఎస్టిమేట్ చేయలేం కదా. సో మీరు బేసిక్స్ నుండి అడ్వాన్స్ లెవెల్కి పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, నో ఇష్యూస్. సో సేవింగ్స్ బ్యాంక్ ఫెసిలిటీ ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్కి ప్రొవైడ్ చేసిన బ్యాంక్ ఏది అని క్వశ్చన్ మీకు ఇక్కడ. ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్, గుడ్ పార్టిసిపేషన్ ఎవ్రీ వన్. ఫైన్. సో మనం ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ ఆఫీస్ అండి. సో పోస్ట్ ఆఫీస్ ప్రొవైడెడ్ లార్జెస్ట్ ఫెసిలిటీ అనమాట. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్కి ఈ సేవింగ్స్ బ్యాంకింగ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసింది ఇండియాలో మనకి పోస్ట్ ఆఫీస్. ఓకేనా. అండ్ నెక్స్ట్, 70% of working population of India is engaged in public sector, primary sector, secondary sector or tertiary sector. సో మీరు ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. అంటిల్ దట్ ఒక థింగ్ చెప్తాను చూడండి. మనకి ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషియరీ ఈ 3 యాక్టివిటీస్ అనేవి ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇండియాకి సంబంధించి ఇక్కడ 70% ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ అడిగారు. అవునా. ఎస్, ఖచ్చితంగా మీకు ప్రైమరీ సెక్టర్ యాక్టివిటీస్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ సంబంధించిన యాక్టివిటీస్ గురించి ఎగ్జామినేషన్లో అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా ఉంటుంది మీకు. ఎస్, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 70% ఆఫ్ వర్కింగ్ పాపులేషన్. అండ్ ఇండియా యొక్క పర్టికులర్గా చూసుకున్నా కూడా మనకి ఇండియాకి సంబంధించిన సోర్స్ అనేది ఎక్కువగా మనకి ఏ సెక్టార్ అంటే టెరిషరీ సెక్టార్ అనేది ఇండియాలో ఒక రెవెన్యూ జనరేట్ చేయడం టెరిషరీ సెక్టార్ ఉంటుంది. ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. దట్ ఈస్ ఫ్రమ్ ద సర్వీస్ సెక్టార్. ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ ద సర్వీస్ సెక్టార్. వెరీ గుడ్ నాగశౌర్య. అండ్ వర్కింగ్ పాపులేషన్ ఇండియాలో ఎక్కువగా ఉన్నది ఎవరు మరి? ప్రైమరీ, సెకండరీ ఆర్ టెరిషరీ? ఎస్, వెరీ గుడ్. సో ఇక్కడ మనకి ప్రైమరీ సెక్టార్ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్రైమరీ సెక్టార్ జనరల్గా ల్యాండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మనకి ప్రైమరీ సెక్టార్లోకి వస్తాయి. సో ఇండియాలో బేసికల్గా ల్యాండ్ రిలేటెడ్ యాక్టివిటీ చూసినా కూడా అగ్రికల్చర్, రైట్. సో 70% ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ అగ్రికల్చర్లో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. ఓకే, ఎంగేజ్డ్ ఇన్ ఇండియా. నెక్స్ట్,
India has socialist economy, Gandhian economy, mixed economy or free economy? Yes. ఎస్ అప్కమింగ్ సెషన్స్ మీకు డెఫినెట్గా స్టాండర్డ్స్ ఇంక్రీజ్ అవుతాయి. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా మీకు బేసిక్ సెషన్స్ కాబట్టి ఫస్ట్ మీరు ఒకసారి బేసిక్స్ పర్ఫెక్ట్ అవుతే నెక్స్ట్ కొంచెం క్వశ్చన్స్ డెప్త్గా వెళ్ళినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఇక్కడ మీకు ఏంటంటే ఎవ్రీ వీక్ మీకు 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎంసీక్యూ సెషన్స్ అనేవి. సో ఒక్కొక్క వీక్ ఒక్కొక్క లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం. ఎవ్రీ టైం హార్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయలేము అండ్ ఎవ్రీ టైం ఈజీ క్వశ్చన్స్ డిస్కస్ చేయలేము. ఓకే, సో మీకు ఆల్ ద 3 మల్టిపుల్ ఏరియాస్ని ఇంక్లూడ్ చేస్తూ క్వశ్చన్ డిస్కషన్స్ అనేవి జరుగుతుంటాయి క్లాసెస్లో. ఓకేనా? ఎస్ ఫైన్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే లైవ్కి అటెండ్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా లైవ్ సెషన్ని మెనీ మోర్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. ఇండియా ఈజ్ అ మిక్స్డ్ ఎకానమీ, రైట్? అండ్ ఆల్సో ఈవెన్ ఇక్కడ మీరు చూసుకున్నా కూడా జనరల్గా మిక్స్డ్ ఎకానమీ ఎకనామిక్ సిస్టంలో ఎలా డిఫైన్ చేస్తాము, దట్ ఈస్ బ్లెండింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెట్ ఎకానమీ విత్ ద ప్లాన్డ్ ఎకానమీ. అవునా? దట్ ఈస్ జస్ట్ ఇందాక డిస్కస్ చేసాం. ఎస్పెషల్లీ మిక్స్డ్ ఎకానమీ రిఫర్స్ టు వాట్, గవర్నమెంట్ సెక్టర్ ప్లస్ ప్రైవేట్ సెక్టర్. అవునా? సో ఈ రెండు ఇంక్లూడ్ అవుతున్నప్పుడు మనం దాన్ని ఏమంటున్నాం, జనరల్లీ ఇఫ్ యూ కెన్ లైక్ గో విత్ దట్, అదే మనకి మిక్స్డ్ ఎకానమీ. ఇండియా కూడా మనకి గవర్నమెంట్ సెక్టర్ ప్లస్ ప్రైవేట్ సెక్టర్ కో ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో అందుకే ఇక్కడ ఇండియాలో మనం జనరల్గా చూసుకున్నా కూడా ఇండియా హ్యాస్ అ మిక్స్డ్ ఎకానమీ. ఓకే, నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా వాస్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ మౌంట్ బ్యాటన్, ఇందిరా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి. ఎస్, కాన్సెప్ట్ ఆఫ్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా. అండ్ మీరు ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, 5-year ప్లాన్స్కి సంబంధించి జనరల్గా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఆల్రెడీ ప్రీవియస్గా చందన్ లాజిక్స్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి క్వశ్చన్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ ఒకవేళ మీరు రివైజ్ చేయాలి అనుకున్నా కూడా 5-year ప్లాన్స్కి సంబంధించి మనకి జనరల్గా 3 బ్రేక్స్ అనేవి ఉంటాయి. అవునా? యాన్యువల్ ప్లాన్స్ అని కానీ, రైట్, ఈవెన్ ప్లాన్ హాలిడే, ఇవి 3 బ్రేక్స్ ఉంటాయి. సో ఆ బ్రేక్స్ మనకి ఎక్కడెక్కడ వస్తుంటాయి, థర్డ్ 5-year ప్లాన్ తర్వాత ఈ విధంగా ఉన్నాయి కదా. సో ఒకసారి అవి గుర్తుపెట్టుకోండి. అండ్ వాటితో పాటుగా ఈచ్ అండ్ ఎవ్రీ 5-year ప్లాన్ యొక్క ఆబ్జెక్టివ్ చూసుకోండి. ఓకేనా? అండ్ ఆల్సో టార్గెట్ గ్రోత్ రేట్. ఓకేనా? సో టార్గెట్ అండ్ ఆల్సో వన్ థింగ్, ఆ పర్టికులర్ 5-year ప్లాన్ సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా. ఓకే, అండ్ ఏవైనా మేజర్గా తీసుకొచ్చిన లైక్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో, సపోజ్ లైక్ గ్రీన్ రెవల్యూషన్ ఏ 5-year ప్లాన్లో తీసుకురావడం జరిగింది, అలాంటి ఇనిషియేటివ్స్ని కూడా ఫోకస్ చేయండి. అంటే మీరు 5-year ప్లాన్స్ చేసినప్పుడు ఈ ఏరియాస్ చూసుకోండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇయర్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది. ఓకేనా? ఇయర్స్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతూ 5-year ప్లాన్ కాన్సెప్ట్ని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో అప్పుడు ఒకవేళ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వచ్చినా మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ఎస్ కిరణ్ కుమార్, మీకు టెలిగ్రామ్ ఛానల్లో కాకుండా చందన్ లాజిక్స్ యాప్లో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటున్నాయి. ఓకేనా? సో సెషన్ని ఎండ్ వరకు వాచ్ చేయండి. మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పీడిఎఫ్స్ అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? ఎస్, ఒకసారి సెషన్ ఫినిష్ అవుతే నేను మీకు వాటి గురించి చెప్తాను. ఎస్, ఎస్ యుగేందర్, వెరీ గుడ్. 3rd, 5th and 7th బ్రేక్స్ ఆఫ్ 5-year ప్లాన్స్. ఫైన్. మరి ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే దట్ ఈస్ ఆప్షన్ సి అండి. సో మనకి ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ 5-year ప్లాన్ 1951లో, అవునా, ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ అండర్ ద సోషలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ దట్ వాస్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే, సో ఈవెన్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ 5-year ప్లాన్ అనేది జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్, which authority recommends the principles governing of the grants in aid of revenues of the states out of the consolidated fund of India? Public Accounts Committee, Union Ministry of Finance, Finance Commission, Interstate Council. Yes Anusha,
ఓన్లీ ఎకానమీ కోర్స్ అడుగుతున్నారు. సో ఇండివిజువల్ బ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీరు కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవుతే సో వాళ్ళు ఒకసారి మీకు క్లియర్ ఐడియా, ఇంకా ఏమైనా మీరు డైలమా కానీ స్టిల్ ఏమైనా క్వెరీస్ మీకున్నా దే విల్ రిజాల్వ్ ఇట్. స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి. ఓకేనా? ఎస్, ఫైనాన్స్ కమిషన్, ఆప్షన్ సి ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్. ఎస్ రామ్ కుమార్, హాయ్ అండ్ గుడ్ ఈవినింగ్. కొంచెం ఎర్లీగా జాయిన్ అవ్వండి సెషన్ని, ఎందుకంటే మీరు క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఎస్, 15th ఫైనాన్స్ కమిషనర్ ఎన్కే సింగ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే విచ్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు, ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ కమిషన్ విచ్ మేక్ ద రికమెండేషన్స్ టు ద ప్రెసిడెంట్స్. అవునా? సో మనకి ఏ కమిషన్ అండి, దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫైనాన్స్ కమిషన్. అండ్ ఇక్కడ ప్రెసిడెంట్కి రికమెండేషన్స్ బేస్ చేసుకొని కూడా ఫైనాన్స్ కమిషన్ సంబంధించి లైక్ డిఫరెంట్ ఏరియాస్లో ద వన్ థింగ్ చూసుకుంటే విచ్ గవర్న్ ద గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అండ్ విచ్ ఈస్ ఫ్రమ్ ద స్టేట్స్ అవుట్ ఆఫ్ కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, అండ్ ఆల్సో that measures the need of augment consolidated fund of states even to supplement to resources of the panchayats in states. అవునా? అండ్ ఈవెన్ ఇక్కడ మీరు చూసుకున్న ఆ రికమెండేషన్స్ కూడా మనకి ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ద స్టేట్ ద్వారా, అంటే పంచాయత్స్కి బేస్ చేసుకున్న ఈ సెక్టార్ ఏదైతే ఉందో లైక్ ఎస్పెషల్లీ స్టేట్స్లో మనకి, సో ఈవెన్ ఆ రిసోర్స్ని బేస్ చేసుకొని కూడా కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్. సో ఆల్ దీస్ ఈవెన్ ఆర్ రికమెండేషన్స్ మేడ్ బై హూమ్, బై ద ఫైనాన్స్ కమిషన్. ఓకే, నెక్స్ట్. సో మీరు ఒకసారి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా నేను ఒక ఓవర్వ్యూ ఇస్తాను చూడండి. ఫస్ట్ థింగ్ అంటే మీరు ఈవెన్ ఇంకా డెప్త్గా వెళ్ళాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి, లైక్ బికాస్ నేను నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో మీకు ఎకానమీ సెషన్స్ అప్కమింగ్ క్లాసెస్లో ఖచ్చితంగా స్టేట్మెంట్ క్వశ్చన్స్ తీసుకురావడం జరుగుతుంది. సో మీరు బేసిక్స్ని పర్ఫెక్ట్ అవ్వండి ఫస్ట్ థింగ్. సో దాట్ ఫస్ట్ మనం ఇక్కడ ఆర్బీఐ గురించి డిస్కస్ చేసాం. అవునా? నెక్స్ట్ ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ కానివ్వండి, ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ కానివ్వండి, అండ్ ఏ యాక్ట్ ద్వారా ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయింది, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందో కూడా చూసుకోండి. నెక్స్ట్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ యాక్టివిటీస్ గురించి ఒక్కసారి ఫోకస్ చేయండి, ఎందుకంటే వాటిలో మల్టిపుల్ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు మీకు ఒకే ఫార్మాట్లో కాకుండా. అండ్ అదర్ థింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ గురించి. అవునా? అంటే మేజర్గా మీరు ఫాలో అవ్వాల్సిన ఏరియాస్ ఏంటి, ఈరోజు సెషన్ తర్వాత ఇంకా ఇన్డెప్త్గా మీరు చదువుకోవాల్సినవి ఏంటి అనేది, ఎందుకంటే అప్కమింగ్ సెషన్స్లో క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజన్లో ఉండకూడదు. వన్స్ విత్ ద బేసిక్స్ జస్ట్ యూ పీపుల్ వుడ్ బీ పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే ఈ 5-year ప్లాన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ టర్మ్స్ అండి, ఏంటి ఎకానమీలో జనరల్గా రిఫర్ చేసే టర్మ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ టర్మ్స్ అన్నీ నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఈ టర్మ్స్ ఎప్పుడైతే ఎకానమీలో పర్ఫెక్ట్ ఉంటారో, అండ్ ఆల్సో అన్ఎంప్లాయ్మెంట్స్, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 6 types ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి. ఆ అన్ఎంప్లాయ్మెంట్స్ గురించి కూడా ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. నేను నెక్స్ట్ అప్కమింగ్ సెషన్లో మీకు క్వశ్చన్స్ రైజ్ చేస్తాను. లైక్ ఈరోజు మనం మార్కెట్స్ గురించి డిస్కస్ చేసాం, మోనోపోలీ మార్కెట్ గురించి. అవునా? సో అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి లైక్ డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఇలా మనకి 6 types ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి. సో వాటి బేసిస్ పైన కూడా అప్కమింగ్ డేస్లో నేను మీకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ తీసుకొస్తాను. సో అప్పుడు మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ లేకుండా, డైలమా లేకుండా, లైక్ మీ కాన్సెప్ట్ ఫౌండేషన్ ఫస్ట్ థింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేరు. సో ఒకసారి ఈ కాన్సెప్ట్స్ని పర్ఫెక్ట్గా రివైజ్ చేస్తే ఎకానమీ నుండి ఖచ్చితంగా మీకు ఈ కాన్సెప్ట్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉండదు. ఆర్బీఐకి సంబంధించి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా ఉంటుంది. ఓకేనా? సో జనరలైజ్డ్ ఫార్మాట్లో కూడా మీరు ఎకానమీని రిఫర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో కొన్నిసార్లు కరెంట్ అఫైర్ని ఇంటర్లింక్ చేసుకుంటూ, లైక్ ఏంటి కరెంట్ అఫైర్ లింక్ చేసుకోవాల్సింది, మీరు బడ్జెట్ ఫోకస్ చేయాలి. ఓకేనా? ఒకవేళ మీకు సిలబస్లో స్టేట్ ఎకానమీ అండ్ ఆరల్స్ లైక్ ఇండియన్ ఎకానమీ రెండు కాన్సెప్ట్స్ ఉంటే అప్పుడు మీరు లైక్ స్టేట్ బడ్జెట్ చూసుకోవాల్సి ఉంటుంది, యూనియన్ బడ్జెట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఆల్సో ఎకానమీ సర్వే అండి. సో ఈ 2 కాన్సెప్ట్స్ ఏంటంటే మీకు కరెంట్ అఫైర్ రిలేటెడ్గా ఉంటాయి. అండ్ అదర్ రిమైనింగ్ అయితే మీకు జనరల్గా సబ్జెక్ట్ వైజ్ వెళ్ళినా కూడా ఈ ఏరియాస్ని మీరు ఫోకస్ చేసుకోండి. ఫస్ట్ అట్లీస్ట్ ఒక 30% ఆఫ్ సిలబస్ మీకు కవర్ అవుతుంది ఈ కాన్సెప్ట్స్ అయితే ఖచ్చితంగా. ఓకేనా? ఎస్ ఎస్ ఎస్
ఎస్ రామ్ ప్రసాద్, అదే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చే మీకు క్లాస్లో ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ రైజ్ చేస్తాను. అంటే నెక్స్ట్ అప్కమింగే కాదు, నెక్స్ట్ వీక్స్ ఏవైతే ఉంటాయో అప్కమింగ్ వీక్స్, సో అప్పుడు ఏదో ఒక రోజు నేను మీకు షెడ్యూల్ చేస్తాను. బట్ మీరు ప్రిపేర్ అయ్యి ఈరోజు ఎలాగో ఎకానమీ క్లాస్ విన్నారు, బేసిక్స్ ఎలాగో ఈరోజు మనకి క్లాస్లో డిస్కస్ చేసాము. సో మీరు ఇంకా కొంచెం డెప్త్గా కాన్సెప్ట్స్కి వెళ్తే ఈ రోజే అయిపోతుంది కదా. సో మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. క్లాస్ ఎప్పుడున్నా కూడా జస్ట్ యూ హ్యావ్ టు ఆన్సర్. ఓకేనా? ఎస్, మిక్స్డ్ ఎకానమీ గురించి అండ్ ఎన్ఎన్పి, ఇక్కడ బేసిక్ టర్మ్స్ అని ఏవైతే అన్నానో లైక్ ఎన్ఎన్పి, జీడిపి అంటే ఏంటి, డెప్రిసియేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఓకే, డిమాండ్ అండ్ సప్లై మనకి ఏ విధంగా వేరీ అవుతాయి, ఎలా ఇంటర్లింక్ అవుతాయి, ఇన్కమ్, కన్జంప్షన్ డిస్కస్ చేసాము ఇందాక కొన్ని మనం ఆల్రెడీ. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో సో ఒకసారి ఆ కాన్సెప్ట్స్ని కూడా చూసుకోండి. ఎస్ 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 సో క్లియర్ కదా ప్రతి ఒక్కరికి. ఈరోజు సెషన్ అయితే మీకు ఇంకా ఈరోజు సెషన్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే ఒకసారి నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీటితో పాటుగా మీకు ఇంకా అప్కమింగ్ సెషన్లో ఏవైనా ఎకానమీ టాపిక్స్ ఇంక్లూడ్ చేస్తూ క్వశ్చన్స్ లైక్ డిజైన్ చేయమన్నా కూడా యూ కెన్ మెన్షన్ ఫ్రీలీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకేనా? ఎస్. అండ్ వన్ మోర్ థింగ్, ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే మీకు ఇక్కడ ఏపీ అండ్ టీఎస్ స్పెషల్ బ్యాచెస్ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది చందన్ లాజిక్స్లో. మీకు ఆల్రెడీ తెలిసిందే, ఏపీకి సంబంధించి గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా మనకు రీసెంట్గా రిలీజ్ అయింది. సో మీకు ఏపీ అండ్ టీఎస్కి సంబంధించి ఆల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఆల్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు వీటి గురించి ఏవైనా క్వరీస్ ఉంటే ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ స్టేట్ ఎగ్జామ్సే కాకుండా అదర్ సెంట్రల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, రైల్వే ఎగ్జామ్స్ కానివ్వండి, అండ్ ఆల్సో రిలేటెడ్ టు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఆర్ యూపీఎస్సీ సీసాట్ పేపర్ 2 గురించి కొందరు అడిగారు ఇందాక కమెంట్స్లో. సో చూసుకోండి, ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంది సీసాట్ బ్యాచ్ కూడా యూపీఎస్సీ పేపర్ 2కి సంబంధించి. అండ్ ఈవెన్ ఐసెట్, డిఫెన్స్, ఆర్పిఎఫ్, ఓకే, ఆర్ఎల్స్ లైక్ కాంబో బ్యాచెస్ మీకు ఎస్ఎస్సికి బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ రైల్వే ఎగ్జామ్స్ యూజ్ అయ్యే విధంగా కాంబో బ్యాచ్ కూడా అవైలబుల్గా ఉంది. ఓకే. అండ్ వన్ థింగ్, ఇందాక మీరు అడిగారు కదా టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అవైలబుల్గా లేవని. సో మీకు చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రొఫైల్ పైన వన్స్ ఇక్కడ ఈ యొక్క హారిజంటల్ లైన్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రొఫైల్లో చందన్ లాజిక్స్ సంబంధించిన ప్రొఫైల్ మీరు ఓపెన్ చేసినట్లయితే దీంట్లో మీకు స్టడీ మెటీరియల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే మీకు అన్ని మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్. లైక్ ఈరోజు క్లాస్ తీసుకున్న సాఫ్ట్ కాపీ, లైక్ ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అన్ని పీడిఎఫ్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాటితో పాటుగా కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు అక్కడ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ అయ్యే విధంగానే ఈ ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్ ఎస్ జ్యోతి లక్ష్మి, మీకు జేఎల్కి సంబంధించి కూడా ఒకవేళ ఎకానమీ మీ సిలబస్ని బేస్ చేసుకొని వన్స్ ఒకసారి మీరు నంబర్స్ని కాంటాక్ట్ అవుతే మీ సిలబస్ గురించి వన్స్ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే సో వీ విల్ ప్లాన్ ఫర్ దాట్. ఆర్ ఎల్స్ ఒకవేళ అది అవైలబుల్గా ఉంటే మీకు ఒకసారి వాటి గురించి డీటెయిల్స్ ఇస్తారు. ఓకేనా? ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఫైన్, ప్రతి ఒక్కరు కూడా సెషన్ నుండి క్లియర్ కదండి ఈరోజు సెషన్. ఎస్ నీతి ఆయోగ్ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేశాము జిఎస్టీ నీతి ఆయోగ్ గురించి లాస్ట్ క్లాసెస్లో. ఈరోజు డిస్కస్ చేసిన దాంట్లో నేను మీకు ఇందాక మెన్షన్ చేసినట్లుగా ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఫోకస్ చేయండి మేజర్గా. ఓకే, ఈరోజు సెషన్కి సంబంధించి అయితే. ఎస్ శ్రీ, మీరు ఆల్రెడీ పీడిఎఫ్స్ తీసుకుంటున్నారా? ఫైన్ అండ్ వెరీ గుడ్. సో అదర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, అదర్ ఆస్పిరెంట్స్కి కూడా. మీకు చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అప్డేటెడ్ ఎకానమీ వీడియో ఆల్రెడీ ఐ థింక్ సో మహి కొన్ని అప్లోడ్ చేశారు మీకు. వన్స్ ఒకసారి మీరు చందన్ లాజిక్స్ యాప్కి వెళ్తే మీకు కోర్సెస్లో ఎకానమీకి సంబంధించి ప్రతి కరెంట్ అప్డేటెడ్ ఎకానమీతో పాటు మీకు క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎస్ ఫైన్, everyone was clear right with the session. Now can I end the session, right? If you have any doubts just you can mention. Yes, I hope all you were clear with the session. Thank you guys. We'll be meeting in the next upcoming session. Until that, stay tuned and all the best for your upcoming examinations. And prepare well from basic to up to the mark, okay? Because even the statement questions also in the next sessions we'll be going to discuss.